హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజైతే ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా ఇప్పుడైతే 5:30 అయ్యిందనమాట టైం అయితే మాత్రం. ఇంకా ఇప్పుడైతే తొందరగా వంట చేద్దామనేసి నేను ఇక్కడైతే వగులుగుంటెలో అయితే మారమ్మ అయితే ఈరోజు వార్షికోత్సవం అని చెప్పేసి ఏమో పూజలు చేస్తున్నారు. వెళ్దామని చెప్పేసి తొందరగా వంట చేద్దామని చెప్పేసి ఈరోజు సింపుల్గా వన్ పాట్ రెసిపీ లాగా అయితే చేస్తున్నాను. పాలక్ రైస్ అయితే చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుంది అనమాట. మళ్ళీ అన్నం సాంబార్ అయితే ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా పాలక్ రైస్ అయితే చేస్తున్నాను నేను ఈరోజు. ఇంకా పాలకూర కూడా తీసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. అయితే నీట్గా కడుక్కుంటాను. ఇంకా కడిగి అయితే ఫ్రిడ్జ్లో పెట్టమన్నమాట, అది అంతా పాడైపోతుంది. క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, కావాల్సినప్పుడు తీసుకునేసి కడుక్కొని యూస్ చేసుకోవాలి. అలాగా మన కిచెన్లోకి అయితే కొన్ని ప్లాంట్స్ అయితే యాడ్ అయినాయి చూడండి. ఇదైతే పైనాపిల్ తిన్నాక ఇది పడేయడానికి మనసు రాలేదనమాట. అంటే ఇది వాటర్లో పెడితే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది, ఏం పాడు కాదనమాట. మనకి షో పీస్ లాగా కూడా వర్క్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ వేసేసి ఇంకా పెట్టేసినాను. ఇంకా మనీ ప్లాంట్స్ అనమాట. ఈ ప్లాంట్ ఒకటి బయట మా బాబు అయితే అంతా కూడా పీకేసినాడు అనమాట. మళ్ళీ చిగిరింది, ఇది మళ్ళీ పీకేస్తాడని చెప్పేసి లోపల పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇవన్నీ కూడా ఉండేటివే. ఇంకా ఇక్కడైతే ఎండ కూడా బాగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈడైతే పెట్టుకున్నాను. బాగా పెరుగుతున్నాయి కూడా చూడండి, ఎంత బాగున్నాయి అసలు. మార్నింగ్ టైం అయితే ఇక్కడికి కరెక్ట్గా ఎండ వస్తుంది, అప్పుడైతే తీస్తాను అనమాట. ఇదైతే చూడండి, ఎండ బాగా తగులుతుంది కాబట్టి బాగా పెరుగుతున్నాయి. అసలు బయట ఉన్నట్లే ఉంటాయన్నమాట ప్లాంట్స్. లోపల ఏం ఎండ లేదు, అలాంటి బాధ ఏం లేదు. ఇంకా నేనైతే పాలకూర అయితే కొంచెం తీసుకునేసి కడుక్కుంటాను. తొందరగా చేసేస్తాను వంట. మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. ఇంకా మా బాబు చూడండి పడుకున్నాడు. ఇంకేం లేచే టైం అనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇవన్నీ కూడా మడత పెట్టాలి నేను. ఇంకా పైనుంచి తీసుకొని వచ్చినాను, కొంతసేపు అయింది, మడత పెట్టాలి. ఇంకా నేనైతే తొందరగా వంట అయితే చేసిస్తాను. అన్నీ కూడా రెడీ చేసుకుంటాను. మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా పాలకూరనైతే వేడి నీళ్ళలో వేసాను అనమాట. ఇలా వేస్తే కలర్ అనేది షేడ్ అవ్వదన్నమాట. ఇది పర్ఫెక్ట్ కలర్ వస్తుంది ఇది రెసిపీ అయితే మాత్రం. ఇంకా ఇక్కడైతే చూడండి మిక్సీ పట్టుకున్నాను అనమాట. పాలకూర, అల్లము, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడైతే రైస్ కూడా నానబెట్టుకున్నాను చూడండి. ఇంకా మా బాబు కూడా పడుకొని లేచినాడు చూడండి. వాడికైతే ఇంకా పాలు అనమాట, పాలైతే ఇస్తున్నాను. ఆర్లీ సుట్ట. ఇంకా ఫైనల్లీ పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అసలు. ఇంకా చట్నీ కానీ ఇలా పెరుగుతో కానీ తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫుల్ లైటింగ్స్ వేశారనమాట. అసలు అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు డెకరేషన్ అంతా కూడా. ఇక్కడంతా కూడా అన్నప్రసాదం చేస్తారనమాట నెక్స్ట్ డే అయితే మాత్రం. అందుకని చెప్పేసి ఇక్కడంతా కూడా రెడీ చేసినారు. ఒక సైడ్ అయితే వంట కూడా అవుతుందన్నమాట. అంటే మార్నింగ్ అయితే భోజనాలు కూడా ఉంటాయి ఇక్కడైతే మాత్రం. ఇంకా చూడండి ఇదైతే మాత్రం టెంపుల్ అయితే మాత్రం ఎప్పుడు చూసే ఉంటారు, మేము చూపిస్తూనే ఉంటాం, ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికైతే మాత్రం. ఇంకా ఈరోజైతే వార్షికోత్సవం అనమాట. 12వ 11వ తెలీదు, వార్షికోత్సవం అని చెప్పేసి ఇక్కడైతే హోమము అలాగే పూజలు అన్నీ కూడా చేస్తున్నారనమాట ఇక్కడైతే మాత్రం.
మేమైతే మొత్తం అంతా కూడా చూసేసుకున్నాం అనమాట. మొక్కునేసి ఇంకా ఇంటికైతే బయలుదేరినాం. మేము ఎక్కువసేపు కూడా ఉండలేదన్నమాట. కొన్ని వీడియోస్ తీసుకునేసి ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. చూడండి, రేపైతే ఇక్కడ వంట అయితే చేస్తానని చెప్పేసి చెప్పినాను కదా, అంతా కూడా ఇక్కడ చేస్తారనమాట. నేను ఇంకా వీడియోని అయితే నేను నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నానండి. బయట ఏ కొడి అయితేనా ఓ ఇటుబేకాయట బయలే బా. ఇంకా నేను వీడియో అయితే నెక్స్ట్ డే అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇంకా ఈ టైం అయితే చాలా ఇంకా దోమలు వస్తున్నాయి అనమాట ఇంట్లోకి అయితే మాత్రం. అందుకని చెప్పేసి మా ఆయన అయితే బ్యాట్ అయితే తీసుకొని వచ్చాడు. అప్పుడే ఒక 1 వీక్ అయిందిలేండి తీసుకొని వచ్చి. ఇంకా వాటిని చంపే పని నేను అనమాట. ఇప్పుడు ఈ టైం అయితే కూర్చొని వేస్తాం, ఇంకా పడుకునేదాకా ఇంకా ఎక్కడున్నా కొడుతూ ఉంటాం అనమాట. లేకపోతే నైట్ అస్సలు పడుకోలేము. మా బాబు అయితే మిడిల్లో అంతా కూడా లేచేసి ఏడుస్తూనే ఉంటాడనమాట. అసలు నిద్రే లేకుండా మేము 1 వీక్ అసలు నిద్రే లేదనమాట. వాడైతే నైట్ అంతా ఏడుస్తున్నాడు అనమాట అసలు. అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చాడు మా ఆయన అయితే మాత్రం. ఇది ఇంకా దోమల్ని చంపే పని నాది ఈరోజు. అంటే రోజు అంటే ఎవరికి కనబడితే వాళ్ళు, అంటే నేను ఎప్పుడు పట్టుకొని ఉంటాను అనమాట. పనిగా పెట్టుకొని ఉంటాను ఇదైతే మాత్రం, చంపేదైతే. ఇంకా ఈరోజైతే మార్కెట్ కూడా వెళ్ళాలి. కూరగాయలు అయితే లేవు ఇంట్లో. మా బాబు అయితే బయటికి పోదామనేసి ఏడుస్తున్నాడు. హే విద్య బా బా ఓకన బా. ಹೊರಗಡೆ ಹೋಗೋಣ? ತೆಗಿ ಇನ್ನು ತೆಲುಗು ಮಾತಾಡಿಸ್ಬೇಕು ನಮ್ಮ ಅಪ್ಪಿನ. ಹೇ ಬಂಗಾರಿ ರಾಯಡ చూడండి నేను ఎట్లు కొడుతున్నాడు. హే ఇటుబేకాయటో చిన్ని తరకారీ కోరా.